నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐరాతో జర్నీ. మేమైతే వచ్చేసినాం బాలాపూర్ గణేష్ చూడడానికి. సో మా ఐరా మస్తు ఎక్సైటెడ్గా ఉంది. చూసినారు కదా మా ఐరా ఎక్సైట్మెంట్ని. నా ఎక్సైట్మెంట్ అయితే మస్తు లో అయిపోయింది జనాలను చూడగానే. కానీ దర్శనం మాత్రం చాలా బాగా అయింది. ఆ జనాలు కూడా అంత అనిపించలేదు. 15-20 మినిట్స్లో దర్శనం అయిపోయి బయటికి వెళ్ళాం మేము. ఇది వచ్చేసి అయోధ్య థీమ్ ఈసారి కాబట్టి ఎంత బాగుండే అంటే చాలా బాగుండే. ఇఫ్ ఎవరైనా బాలాపూర్ గణేష్ విజిట్ అయి ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ చూడండి, ఇది జస్ట్ రోడ్ పైన. ఇంకా మేము అటు వెళ్ళాకల ఫుల్ పబ్లిక్ తోసుకుంటూ పైకి ఎక్కినాము. ఎంట్రన్స్ 2 సైడ్స్ వచ్చేసి విష్ణుమూర్తి యొక్క వాహనం గరుడ దేవుని 2 సైడ్స్ పెట్టిర్రు. అండ్ ఒక సైడ్ ఏమో కృష్ణుడు బాణం పట్టుకొని ఉన్నది పెట్టిర్రు. ఇది వచ్చేసి ఇట్లా తెలిసింది మాకు పబ్లిక్ ఎంత ఎక్కువ మంది ఉన్నారు. జనాలలో తోసుకుంటూ వెళ్తుంటే అర్థమవుతలేదే ఎంతమంది, కొంతమంది ఉన్నారు కదా అని అనిపిస్తుంది. కానీ ఇట్లా వీడియో చూస్తే అర్థమైంది, ఓహో చాలా అంటే చాలా పబ్లిక్ వచ్చింది అని. అండ్ స్టేజ్ ఊగుతుండే. అప్పటికి మా ఆయన ఎన్నోసార్లు అన్నాడు స్టేజ్ ఊగుతుంది, పబ్లిక్ చాలా మంది ఏమో దర్శనం ఎట్లా అవుతుందో ఏమో అన్నట్టు టెన్షన్గానే పోయినాము. లోపలికి వెళ్ళే వరకు మొత్తం ఎట్లా అంటే చెమటకి ఫుల్ పచ్చిగా అయిపోయినాము. కానీ లోపలికి వెళ్ళాక పీస్ఫుల్గా అనిపించింది. దేవుని దర్శనం మంచిగా అయింది. ఇది వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రన్స్. కానీ ఇటు నుండి కాకుండా వేరే డైరెక్షన్ నుండి వెళ్ళినాము, లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. కాబట్టి మేము అది ఫ్రంట్కి వెళ్ళి వీడియో తీయలేకపోయినాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్. తోసుకుంటూ దేవుని దగ్గరకు వచ్చేసినాము. ఇక్కడ ఏంటంటే వీడియోస్, ఫొటోస్, కెమెరాస్ నాట్ అలౌడ్. కానీ స్టార్టింగ్లో ఎంటర్ అయినాక మేము కొంచెం వీడియో తీసినాము. అప్పటికే మా ఫోన్ తీసేసుకున్నారు. ఇక అట్లా కాదు అని కొంచెం బతిమలాడి ఫోన్ తీసుకున్నాము. వాళ్ళు ఏంటంటే అంత పబ్లిక్ ఉంది, మనం ఫొటోస్ తీస్తే ఇంకా వేరే వాళ్ళకి లేట్ అవుతుంది, మనకి లేట్ అవుతుంది అన్నట్టు వాళ్ళు ఆలోచించి అట్లా ఫోన్ తీసుకున్నారు. వాళ్ళది కూడా తప్పు లేదు, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఏంది కెమెరా తీసుకొని పోయి ఎంతసేపు అంది, వాళ్ళు వెయిట్ చేస్తారు, వేరే వాళ్ళైనా వెయిట్ చేస్తారు. పబ్లిక్ అదే గొడవ అయింది అక్కడ. ఏంది ఎంతసేపు అన్నట్టు. 1/2 అవర్ జస్ట్ ఫొటోస్ కోసమే 1/2 అవర్ 45 మినిట్స్ అట్లనే పోతుంది అని వాళ్ళు గొడవ పడుతుండే. కానీ దర్శనం మంచిగా అయింది, పీస్ఫుల్గా అయింది. చిన్నపిల్లలు ఉన్నారు, మస్తు ఏడుస్తుండే. ముసలి వాళ్ళు ఉన్నారు. అట్లా అని వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీయొద్దు, దబ నడవండి, దర్శనం చేసుకోండి. దర్శనం దగ్గర అయితే తొయ్యలేదు. కానీ మనం ఎప్పుడైతే ఎంట్రన్స్ అక్కడ నుండి రోడ్ పైన నుండి వస్తుంటే అక్కడ నుండి అయితే చాలా దోశారు. ఇక మా బొజ్జ గణపయ్యని దర్శనం చేసుకోండి. మేము ఎట్లా అయినామో కొంచెం మా ఆయనని నన్ను ఐరన్ చూసి అర్థం చేసుకోండి. మీకు కూడా ప్రసాదం ఇస్తున్నాను, ప్రసాదం తీసుకోండి అండ్ దర్శనం చేసుకోండి. పిల్లలు ఆడుకోవడానికి కూడా, అంటే దర్శనం చేసుకొని వచ్చినాక ఆడుకోవడానికి కూడా ఇట్లాంటి ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. వినాయకుడిని కోరుకుంది ఏంటంటే మీ అందరికీ మనందరికీ హెల్దీ లైఫ్ అండ్ పీస్ఫుల్ ఇయర్ ఇవ్వాలని కోరుకున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐరాతో జర్నీ అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్.